కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఇంగ్లీష్లో ఎట్లుంటుందంటే వీఆర్ పుష్డ్ హార్డ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఐ పుష్డ్ హార్డ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఐ పుష్డ్ హార్డ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఇటు పక్క నుండి ఒక తుఫాన్, అటు పక్క నుండి ఒక తుఫాన్, ఇక్కడ నుండి ఏది చేద్దామని ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే పరిస్థితిలో ఉన్నారా? ఇక్కడ పౌలు భక్తుడు చక్కటి మాదిరి చూపిస్తున్నాడు. ఏంటంటే వీఆర్ పుష్డ్ హార్డ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ బట్ వీఆర్ నాట్ బీటన్ డౌన్. ఎటుపోయినను శ్రమ, ఆయనను ఇరికింపబడలేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాదు, తరమబడుచున్నను దిక్కులేని వారము కాదు. నేను దిక్కులేని వాడను దానను కాను. ఐ am not abandoned by God. God has not deserted me. పడద్రోయబడి నన్ను నశించిపోయిన స్థితిలో లేను అని చెప్తున్నాను. He means to say, just because things get hard, I'm not going to quit. చాలామందికి కొంచెం కష్టం రాగానే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ప్రెషర్ లెవెల్, పెయిన్ టాలరెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంటుందండి చాలామందిలో. పెయిన్ టాలరెన్స్ అంటే పెయిన్ అంటే ఫిజికల్ పెయిన్ కాదు నేను అనేది, మెంటల్గా ఎమోషనల్గా పెయిన్ తట్టుకోలేరు, స్ట్రెస్ హ్యాండిల్ చేయలేరు. ఒక్క మాటకే కుమిలిపోతూ ఉంటారు, ఒక్క మాటకే కృంగిపోతూ ఉంటారు, ఒక్క మాటకే దిగజారిపోతారు, ఒక్క మాటకి నాకు అవ్వదు, నేను చేయను, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ఐ విల్ నాట్ గివ్ అప్ ఈవెన్ వెన్ థింగ్స్ గెట్ హార్డ్. నువ్వు ఎంతైనా విమర్శించు, నువ్వు నన్ను ఎంత లాగడానికి అయినా ప్రయత్నించు, కానీ నేను మాత్రము ఆగను, నేను మాత్రము కొనసాగుతూనే ఉంటాను. ఐ విల్ కీప్ ఆన్ గోయింగ్. బీ డిటర్మైన్డ్ టు కీప్ ఆన్ గోయింగ్, టు కీప్ ఆన్ గోయింగ్. How do I break free from this emotional exhaustion? How do I come out of this pain emotionally? నాకు ఒక భారము, ఒక బరువు నా నెత్తిపైన ఉన్నట్టుంది. నాకు జీవితం అంటే సంతోషం లేదు, నా చుట్టుపక్కల ఎన్ని జరుగుతున్నా నాకు అసలు ఏమాత్రం ఆనందం లేదు అనే పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు మీతోటి మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా యూ నీడ్ టు హ్యావ్ డైలీ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్ టు కీప్ గోయింగ్. ప్రతిరోజు దేవుని దగ్గర నుండి నూతన బలము కావాలి. ఎలాగ వస్తుంది నూతన బలము? చూడండి, మొట్టమొదటిగా ఏంటిదంటే ఉన్న పాటున యథార్థంగా దేవుడికి మీ మనసులో జరుగుతున్న యుద్ధము, మీ ఫ్రస్ట్రేషన్, మీ వేదన అంతా కూడా ఓపెన్గా చెప్పండి. ఓపెన్, బీ ఫ్రీ, అడ్మిట్ వాట్ యువర్ ఫీలింగ్. చాలామంది డినై చేస్తారు, నాకు ఇది లేదు, దాన్ని పెద్ద ధ్యానించద్దు అన్నాడు, కానీ అది లోపడగా పేరుకుపోతుంది, పెద్దదవుతుంది, తెలియట్లేదు మీకు. మనసులో ఉన్నది దేవునితోటి చెప్పలేదు అనుకోండి, నేను మర్చిపోయానులే, నేను దాని గురించి ఆలోచించట్లేదంటే ఏదో ఒక రోజు హఠాత్తుగా వస్తుంది మళ్ళీ అది. మీ జీవితంలో మీ మనసులో ఏం జరుగుతుందో, దేవా నా పరిస్థితి ఇదయ్యా, దేవా ఇదయ్యా నా పరిస్థితి, దేవా ఇదయ్యా, జస్ట్ గో హెడ్ అండ్ డంప్ ఎవ్రీథింగ్ దట్ యుర్ ఫీలింగ్ రైట్ నౌ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. అందుకే నేను అన్నాను, ఎమోషనల్గా మనం డ్రైన్ అవ్వటానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా దేవునితోటి సరైన సమయం గడపట్లేదు. చాలామంది మిస్కన్సెప్షన్లో ఉంటారండి. ప్లీజ్ గెట్ దిస్ స్ట్రైట్, ప్లీజ్ గెట్ దిస్ రైట్. నేను అన్ని లైవ్ సర్వీసెస్లో పాల్పంపులు పొందుతాను, ఏ లైవ్ మీటింగ్ నేను మిస్ అవ్వను, చర్చ్కి ప్రతి ఆదివారం వెళ్తాను, మధ్యవారపు కూడిక, ఉపవాస ప్రార్థన కూడిక, ఇవన్నీ నేను చేస్తున్నాను, అటెండ్ అవుతున్నాను. దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ, ఐఎమ్ గెటింగ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అంటున్నారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రైట్. ఇట్స్ నాట్ రైట్. కేవలం అడిషనే కానీ దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ మీల్. మీ మెయిన్ మీల్ ఎక్కడ ఉంటుందంటే ప్రతిరోజు మీరు ఏకాంత సమయము దేవునితో గడపటము. ఎమోషనల్గా డ్రైన్ అవ్వటానికి కారణం ఏంటంటే అది మీ హృదయంలో పేరుకొని పెద్ద కొండలుగా మారి జీవితం పైనే నిరాశ కలుగుతుంది. జీవితం అంటే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. వై? బికాజ్ యూఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. టెల్ మీ ఆనెస్ట్లీ, ఒక్క గంట అయినా డిస్ట్రాక్షన్స్ లేకుండా మౌనంగా ఆయన సన్నిధిలో ఎటువంటిది లేకుండా మేము హృదయంలో ఉన్నదంతా కుమరించి ఎంతకాలం అవుతుంది? ఆలయంలో అనకండి, మీ గదిలో, మీ ఇంట్లో మీరు ఏకాంతంగా దేవునితో సమయం గడిపి ఎంతకాలం అవుతుంది? అందుకనే కదా ఇంత డ్రైన్ అవుట్ ఫీల్ అయ్యేది.
అందుకనే కదా ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంది. అన్నిటికీ విరుగుడు ప్రార్థన అండి. ప్రార్థన అంటే మీరు డోంట్ ట్రై టు కాంప్లికేటెడ్, జస్ట్ సిట్ అట్ హిస్ ప్రెజెన్స్. ఆయన పాదాల దగ్గర అంతా కూడా కుమ్మరించండి. చూడండి కీర్తనలు 33వ అధ్యాయము 15వ వచనము. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. మీరంటారు మరి దేవుడికి నా స్థితిగతులు అన్నీ తెలుసు కదా, నేను ఎందుకు చెప్పాలి? వారందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు. అంటే ఇంగ్లీష్లో ఎట్లుందంటే హీ నోస్ ఎవ్రీథింగ్ దట్ ఐ ఫీల్, హీ నోస్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ, హీ నోస్ ఎవ్రీ ఎమోషన్ దట్ యూ హ్యావ్, హీ అండర్స్టాండ్స్ ఎవ్రీ ఎమోషన్. సో యూ మైట్ బీ సేయింగ్, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ షేరింగ్ అగైన్ వెన్ గాడ్ నోస్ వాట్ ఐమ్ ఆల్రెడీ ఫీలింగ్? యు నో వాట్ ఇట్ డస్? ఇట్స్ నాట్ ఫర్ గాడ్, హీ నోస్. కానీ మీకు అన్కాన్షియస్ టెన్షన్, భారము, స్ట్రెస్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, మనసులో యుద్ధము జరుగుతూ ఉంటుంది చూడండి. మనసులో పెద్ద పెద్ద బ్యాటిల్స్ జరుగుతుంటాయి చూడండి, యుద్ధాలు జరుగుతుంటాయి చూడండి. అవి ఎప్పుడు నిమ్మలం అవుతాయి అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రభువా ఉన్న మాటన బీ ట్రాన్స్పరెంట్. చాలామంది ప్రార్థన అంటే ఎలా ఉంటుందంటే మెమరైజ్డ్ ప్రార్థన. కొంతమంది అయితే ఏకంగా పేపర్ పైన ప్రార్థనలు రాసి అది చదువుతారు. అది ప్రార్థన అవుతుందా? అబ్సల్యూట్లీ నాట్. ఆ పద్ధతి అసలు పద్ధతే కాదండి. మీ హృదయంలో నుండి వచ్చే మాట, మీ హృదయ స్థితి నుండి మీరు ఏమనుకుంటున్నారు, మీ దగ్గర నుండి, మీ నోటి మాటల నుండి దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. కానీ ఏదో మెమరైజ్డ్ ప్రేయర్, ఏదో చెప్పినది చూసి చదివే ప్రేయర్, అది ప్రేయరే కాదు. దాని ప్రేయర్ అనరు. మీ హృదయం నుండి చెప్పగలుగుతారు ఉన్న పాటున. ప్రార్థన అంటే చాలామంది అసలు మనిషి వేరు, వారి ప్రార్థన వేరు. ఎందుకంటే మనిషి ఏమో మామూలుగా మాట్లాడతారు, కానీ ప్రార్థన మాత్రం పాంపస్గా పెద్దగా ఓ ప్రభువా అని ప్రార్థన చేస్తారు. అట్లా కూడా కాదండి. యథార్థంగా ఉన్న పాటను వచ్చి ఇదయ్యా నా స్థితి, ఇదయ్యా అని చెప్పగలుగుతారా? మీ హృదయంలో యుద్ధము నిమ్మలపరచబడుతుంది. మీ అన్కాన్షియస్ స్ట్రెస్ విడుదల కలుగుతుంది. చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. హృదయమును పరిశోధించేవాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. హీ నోస్ ఎవ్రీ థాట్. డూ యూ నో దట్ గాడ్ హ్యాస్ ఎమోషన్స్? దేవుడికి కదా ఆయనకి మనలాగా ఎమోషన్స్ ఉండవులేండి. ఆయన దేవుడు కదా మనలాగా ఆలోచించడు అని అనుకుంటాను. నో. మీకు ఎలాగ కోపం వస్తుందో ఆయన కోపం వస్తుంది, మీకు ఎలాగ అసూయ కలుగుతుందో ఆయనకు అసూయ. ఎప్పుడంటే మీరు ఆయనని విడిచి వేరే దేవుళ్ళు, వేరే వస్తువులు, వేరే మనుషుల వైపు ఎప్పుడైతే మీరు త్రిప్పుతారో ఆయనకి గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్ అని రాయబడి ఉంది. Does God get angry? Yes, he gets angry. Does he get jealous? Yes, he gets jealous. Does he get happy? Yes, he gets happy. Does he be sad? Yes, he becomes sad when his people rebel. ఆయన మనుషులు, యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యెరూషలేమా ఎన్నిసార్లు నిన్ను నా దగ్గరికి తీసుకుందాం అనుకున్నాం, కానీ నువ్వు నా దగ్గర రానంటున్నావని ఆ పట్టణము పైన ఎక్కి ఏడ్చాడంట. Does he get sad? Yes, he gets sad. Does he laugh? Yes, he laughs. చూడండి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. జెలసీ, యాంగ్రీ, లాఫింగ్ అండ్ వాట్ ఎల్స్, ఎమోషనల్, సాడ్, ఇవన్నీ కూడా ఆయన పర్సనాలిటీలో ఇవన్నీ కూడా ట్రేట్స్ జస్ట్ లైక్ అస్. అందుకనే ఆయన రూపంలో మనం చేయబడ్డామంటే కేవలం భౌతిక రూపం కాదు, ఇంటర్నలీ ఆల్సో. హీ నోస్ ఎవ్రీ ఎమోషన్ బికాజ్ యు ఆర్ ఇన్ హిస్ ఇమేజ్. We feel whatever he feels. Every emotion is God given, but not everything is used properly. చాలామంది ఆ ఎమోషన్స్ని అబ్యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు, ఇతరుల్ని గాయపరచడానికి వాడుతున్నారు. ఎమోషన్స్ని కోపం వచ్చిందంటే మొత్తం ఇల్లంతా నేను కోపడ్డానని చూపించాలి, అంతే కదా. ఎమోషన్స్ మనం చాలాసార్లు మిస్యూజ్ చేస్తున్నాము. దేవుడిచ్చిన ఎమోషన్స్ దేనికి? రైచియస్ యాంగర్ ఉందా? కోపము దేనికి వాడుతున్నారు? మీ జీవితంలో ఏదో జరగని దానికి, మీరు అనుకున్నది జరిగిన దానికి, లేకపోతే మీరు అనుకున్న కూర చేయలేదనో, మీరు అనుకున్న బట్టలు ఇవ్వలేదనో దాన్ని బట్టి కోపడుతున్నారు. నో, యూఆర్ మిస్యూజింగ్ యువర్ యాంగర్. గాడ్ అండర్స్టాండ్స్ అస్, బట్ డజంట్ మీన్
చీటికి మాటికి పగబట్టడము, చీటికి మాటికి అగౌరవంగా మాట్లాడము, చీటికి మాటికి కోప్పట్టము, చీటికి మాటికి అసలు అద్దం పద్దం లేకుండా భావోద్వేగాన్ని కంట్రోల్లో పెట్టకుండా జీవిస్తే దేవుడికి నచ్చదండి. ఈరోజు నేను ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అయ్యాను, నన్ను ఎవరు ముట్టుకోవద్దు, నాతో ఎవరు మాట్లాడు, నో. వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ యూ హ్యావ్ టు బి డిటర్మైన్డ్ టు కీప్ గోయింగ్ నో మ్యాటర్ వాట్. పౌలు భక్తుడికి నిలేవా శ్రమలు, మనకున్న శ్రమలతో ఆయన శ్రమలు పోలిస్తే మన శ్రమలు అసలు ఎంత 1% కూడా ఉంటుందా? కానీ అటువంటి సమయంలో ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే, ఐ విల్ కీప్ ఆన్ గోయింగ్, ఐ విల్ కీప్ ఆన్ పుషింగ్, నథింగ్ కెన్ స్టాప్ మీ. యేసుప్రభుని ఎంతమంది ఆపాలని ప్రయత్నించారు, ఎంత భయంకరమైన వేదన అనుభవించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకు అనంటే ఆయన హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐ యామ్ డిటర్మిన్డ్ హియర్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. మీరన్న మాటలు అన్నంత మాత్రాన నేను ఆయన చిత్తాన్ని ఏం ఆపబోయేది లేదు. మీరు అనేది అనుకోండి, ఐ విల్ కీప్ డూయింగ్, ఐ విల్ కీప్ గోయింగ్, ఐ విల్ కీప్ ఆన్ పుషింగ్ ఇన్ మై లైఫ్ అంటిల్ గాడ్స్ విల్ ఇస్ డన్.